అందరికీ నమస్తే అండి. నేను మీ లీలా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ శ్రావణ మాసం మొదటి శుక్రవారం శుభాకాంక్షలండి. అందరి ఇంట్లోనూ కనక మహాలక్ష్మిలు వచ్చేసారు కదండి. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటే అందడే సందడనమాట. ఇంకా ఇల్లులు కలకల్లాడిపోతాయి. గుమ్మాలు కానీ, ఇల్లులు కానీ, ఫేస్ కానీ ఇంకా సంతోషం అనమాట. ఇంకా పూజల్లో మునిగిపోతామండి. ఇంకా లేడీస్కి చాలా ఇష్టం కదండి శ్రావణ మాసం అంటేనే, చాలా ప్రత్యేకం కూడాని. శ్రావణ మాసంలో వ్రతాలు చేసుకుంటాం, పూజలు చేసుకుంటాం, అలాగే షాపింగ్లు కూడా చేస్తామండోయ్. మెయిన్ ఏంటంటే షాపింగ్. పూజ ఎలాగున్నా కానీ షాపింగ్ ముందు చెయ్యాలి అనుకుంటాము. నేనైతే మార్నింగ్ 5కి లేచానండి. ఇంకా 5కి కూడా లేగటం అంటే ఈరోజు చాలా మిరాకిల్ జరిగిందనమాట నా లైఫ్లోని. మర్చిపోలేను నిజంగా ఉండని. అమ్మకైతే ఇంకా నేను రుణపడిపోయి ఉంటాను. నా జీవితాంతం అమ్మకి సేవ చేసుకుంటానే ఉంటాను. నా ప్రాణం ఈ భూమి మీద ఉన్నంత వరకు అమ్మ కోసమే ఉంటానన్నమాట నేను. నిజంగానండి. ఇంకా నైట్ 2 డేస్ నుంచి ఇంకా శ్రావణ మాసం క్లీనింగ్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నాకు వైజాగ్లో అయితేనండి శ్రావణ మాసం రాకుండానే క్లీనింగ్లు అన్నీ చేసేసుకుంటారు. మా సైడ్ ఏంటంటే శ్రావణ మాసం వచ్చిన తర్వాత ఇంకా వరలక్ష్మి దగ్గరలో ఉండగా క్లీనింగ్లు అన్నీ చేసుకుంటాం అనమాట. ఇంకా నేను ఏం చేశానంటే ఇంక 2 డేస్లోనే పెట్టేసుకున్నాను అన్నీ. ఇంక దులపటం, డబ్బాలు కడగటం, క్లీనింగ్లు, రూము సర్దటం, ఇంక అన్నీ పెట్టేసుకోవడం. నిజంగా చాలా నీరసం అయిపోయానండి. ఇంకా డోలో బిల్లలు వేసుకున్నాను అనమాట. మొన్న అయితే బుధవారం డోలో బిల్ల వేసుకున్నాను. కొంచెం పర్లేదనమాట. నిన్నైతే ఇంకా మరీ నీరసం వచ్చేసిందండి. 11, 12 వరకు ఇంకా చాలా నీరసంగా ఉంది. వంట చేసేసి ఇంక పిల్లల్ని అయితే పంపేశాను. మ్యాక్సిమము కిచెన్ అయిపోయింది, అలాగే హాల్ కూడా సర్దేశాను. ఇంకా నేను ఏం చెయ్యాలో కూడా అర్థం అవ్వలేదు. ఇంకా అంత నీరసం అనమాట. ఏం చెయ్యాలి, రూమ్ క్లీన్ చేయాలి ఇంకా అనుకుంటా ఇంకా అలా ఓపిక ఇచ్చాడనమాట. అమ్మవారు అయితే ఓపిక ఇచ్చారు అప్పటికి కొద్దిగానే. ఇంకా మళ్ళీ ఆ రోజు కూడా డోలో బిల్ల వేసుకుని ఇంకా బయటికి వెళ్ళి గాజులు అవి తెచ్చుకున్నాను. ఇంకా శుక్రవారం కదండి, రేపటి నుంచి శుక్రవారం కాబట్టి గాజులు అవి కావాలి కాబట్టి ఇంకా నేను శ్రావణ మాసం రాకుండానే ఫుల్గా గాజులు వేసేసుకుంటాను. 2 డజన్ల వరకు నిండుగా వేసుకుంటాను అనమాట. అంటే ముందు రోజుల్లో వేసుకోనని ఏం లేదు, అప్పుడు తక్కువ వేసుకుంటాను చేతికి. ఒక 4, 5 అలా, దీనికో 5 వేసుకుంటాను. ఇంకా శ్రావణ మాసంలో అయితే నిండుగా వేసుకుంటాను. గ్రీన్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అమ్మవారికి కూడా గ్రీన్ కలరు, రెడ్, ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం అనమాట. అలాగే మన పరమేశ్వరుడికి గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం అంటండి. మహాదేవుడికి అంటే శివుడు అనమాట. ఆయనకి ఇష్టమని చెప్పేసి పార్వతీదేవి గ్రీన్ కలర్ ఎక్కువగా వాడేవారనమాట. దానికోసం ఇంకా అది పిచ్చి పెట్టుకున్నాను. ఇంకా రెడ్ వాడతాను, అలాగే గ్రీన్ కూడా వాడతాను. గ్రీన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానమాట. అందుకని చెప్పేసి గ్రీనుని అలాగే ఎల్లో కలర్ గాజులు అయితే తెచ్చుకున్నానండి. ఇంకా తెచ్చుకున్న తర్వాత నిన్నే వేసేసుకున్నాను. గాజులు వేసేసుకుని ఇంకా నిన్న అన్ని క్లీనింగ్స్ అనమాట. ఇంకా రూమ్ క్లీన్ చేసుకుంటాం, పూజా రూమ్ క్లీనింగ్స్, బొట్లు పెట్టుకోవడం అవన్నీ అనమాట. ఇంకా అవన్నీ చేసుకున్న తర్వాత నైట్ పడుకునేటప్పటికే నాకు 10:30 అలా అయ్యిందండి. ఇంకా కిచెన్ క్లీన్ చేసుకుంటాం, అర్మాలన్నీ క్లీన్ చేసుకుంటాం, అలాగే గ్యాస్ పళ్ళన్నీ క్లీన్ చేసుకోవడం కదా. అవన్నీ చేసేసుకున్న తర్వాత ఇంకా నైట్ పడుకునేటప్పటికి అసలు నీరసం అనమాట, విపరీతమైన నీరసం వచ్చేసింది. ఇంకా నేను మార్నింగ్ లెగలేను, నేను లెగలేను, ఇంకా మార్నింగ్ నీ పూజ చేయలేనేమో అని చెప్పేసి ఇంక ఏడ్చేసాను. నిజంగా చెప్తున్నానండి, ఏడ్చేసాను అనమాట. పిల్లలు కాలు నొక్కారు, కొబ్బరి నూనె రాశారు, జండు బామ్ అన్నీ రాశారు. మా హస్బెండ్కి కాల్ చేసి ట్యాబ్లెట్స్ కూడా తెమ్మంటే ఆయన వచ్చినప్పుడు ట్యాబ్లెట్స్ తేవడం మర్చిపోయారంట. ఇంకా డోలో ఉన్నది కాబట్టి ఇంకా ఆ రోజు మార్నింగ్ వేసుకున్నాను. నైట్ కూడా డోలో ట్యాబ్లెట్ వేసేసుకుని ఇంకా పడుకున్నాను. ఇంకా అమ్మవారికి ఒకటే చెప్పాను, అమ్మ నువ్వు నన్ను లేపగలవు, నాకు ఓపికనివ్వగలవు అంటే నేను లేచి పూజ చేస్తాను, నువ్వు చేస్తే నేను చెయ్యగలను, నువ్వు ఏదైనా చేస్తేనే నాకు అని చెప్పేసి అమ్మవారికి దండం పెట్టుకున్నానండి. నిజంగా చెప్తున్నాను. 12:30 టైంకి అయితే బాత్రూమ్కి వెళ్ళడానికి లేచాను. అప్పటికి అసలు ఇంకేమీ లేదండి. కాళ్ళు లాగడం కానీ, నీరసం కానీ ఇంకంతా తగ్గిపోయిందనమాట. ఇంకా నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. ఇంకా లేచాను కదా, ఇంకా మా హస్బెండ్కి లెగ్గొట్టి, ఏమండి నాకు కాళ్ళు అవి లాగట్లేదు, నీరసం లేదండి అని చెప్పేసి ఇంకా పడుకున్నాను. మళ్ళీ పడుకుని 3:30 కల్లా లెగిసిపోయాను. నాకు ఒకటి ఆశ అండి, బ్రహ్మోత్తంలో పూజ చేసుకోవాలని ఎప్పటి నుంచో కోరిక ఉండిపోయింది. బ్రహ్మోత్తంలో లెగిసి పూజ చేసుకుందామని చెప్పేసి నైటు
అంటే మా హస్బెండ్ ఏమన్నారు, "ఇప్పుడేమొద్దు నీరసంగా ఉంది కదా! మళ్ళీ నెక్స్ట్ వీక్ చేసుకుంది గానిలే పడుకో" అని చెప్పేసి అన్నారు. ఇంక 3:30కి లేచిందాన్ని ఇంక పడుకున్నాననమాట. ఇంక పడుకొని 5:30కి అలా లేచానండి. ఇంక 5:30కి లేచి ఆల్రెడీ నైటే మొత్తం అన్ని పనులు చేసేసుకున్నాను కాబట్టి జస్ట్ చీపురు పెట్టి రూమ్ క్లీన్ చేసుకుంటామని ఇంక స్నానం చేసి పూజ స్టార్ట్ చేయటం అనమాట. ఇంక 5:30కి లేచాను కదని 6 కల్లా స్నానం అయిపోయి కాళ్ళకి పసుపు రాసేసుకుని ఇంక ఇవన్నీ చేసేసుకున్నానండి. ఉత్తరాలకి, మొఖానికి, కాళ్ళకి అయితే పసుపు అయితే కన్ఫామ్గా ఫ్రైడే రోజున రాసుకుంటానండి. నా పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య చెప్పిందనమాట, ఎప్పుడు నమ్మ వారానికి 2 సార్లు కాళ్ళకి పసుపు, బొందుకి పసుపు, మొఖానికి పసుపు రాసుకోవాలి. అలా రాసుకోవడం వల్ల సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు అని చెప్పేసి ఇంక అప్పటి నుంచినండి ప్రతి శుక్రవారం, ప్రతి మంగళవారం కన్ఫామ్గా సూత్రాలకి, మొఖానికి, కాళ్ళకి రాసుకోవడం ఇంకా అలవాటు అయిపోయిందనమాట. ఇంకా చాలా ఇష్టం కూడా నాకు అలా రాసుకుంటేనే. ఇంకా చాలామంది కాళ్ళకి కూడా పసుపు రాసుకోకుండా పూజలు చేసేస్తారండి. అంటే వాళ్ళకి అలా అలవాటు లేదేమో, కాకపోతే ఒక సౌభాగ్యవతిగా ఒక ఒక ఇంటి ఇల్లాలుగా మనం కాళ్ళకి పసుపు రాసుకోవడం చాలా ప్రత్యేకమండి. అది మనకి సౌభాగ్యానికి చిహ్నం అనమాట. నేను చిన్నదాన్నే అవ్వచ్చు, కాకపోతే కొంచెం కొంచెం నాకు తెలిసిన విషయాలన్నమాట చెప్తే అలా ఇష్టము. అంటే కొంతమందికి నచ్చుతాయి కదండి. చాలామంది అంటున్నారు, "అక్క మీ వీడియోస్లో మంచి మంచి చెప్తున్నారు అక్క" అని చెప్పేసి అంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. చాలామంది పర్సనల్గా కూడా చెప్తున్నారండి. దానికోసం చెప్తున్నాను, ఎవరిని హర్ట్ చేయడానికి కాదు. ఇంకా మన విషయానికి వస్తే ఇంక పూజ చేసుకుంటాను, కొన్ని కొన్ని పనులు కూడా చేసుకుంటున్నానండి. ఇంకా మెయిన్ ఏంటంటే చారుమతి కథ ఉంది కదండి, వరలక్ష్మి వ్రతం మనకి రావటానికే చారుమతి కథలో చాలా సూత్రాలు ఉన్నాయి. ఇప్పుడంటే హంగులు ఆర్భాటాలు ఎక్కువైపోయి పూజల్లో కూడా చాలామంది అనేక రకాలుగా పెంచేస్తున్నారండి పూజలను కూడానే. ఆవిడ చారుమతి దేవి ఏం చేశారంటే భార్యని, అత్తమామల్ని ఎక్కువగా సేవించుకున్నారు. అలా సేవించుకున్న తర్వాతే అమ్మవారికి పూజ చేశారండి. మనం మెయిన్ ఏంటంటే భక్తని బాగా చూసుకోవాలి, అత్తమామలను చూసుకోవాలి, మన ఫ్యామిలీని ఫస్ట్ చూసుకున్న తర్వాత పూజ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్యామిలీని పక్కన పెట్టేసి పూజలు చేసేసుకున్నంత ఉపకారం ఉండదండి. ముందు మన భర్తని ఇంపార్టెన్స్ ఇచ్చి మనం పూజ అయితే చేసుకున్నామంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనము హ్యాపీగా ఉంటాం. దానికోసం నేను లేచిన తర్వాత మా హస్బెండ్ లేచారండి. ఇంక లేచినప్పుడు టీ పెట్టేసి ఆయనకి ఇచ్చేసాను. అలాగే ఆయనకి డైలీ అండి జీలకర్ర, వాము, సోంపు, అలాగే మెంతులు వేసి వాటర్ కాసేసి ఇస్తున్నానండి. నైట్ నానబెట్టేస్తున్నాను ఒక గ్లాస్లోని. ఎర్లీ మార్నింగ్ ఆ వాటర్ అయితే ఇస్తున్నాను అనమాట. మా హస్బెండ్ టీ తాగిన తర్వాత తాగుతారు అవి. ఫస్ట్ టీ పడిపోవాలి, అది అయిన తర్వాత ఇస్తానమాట. తాగేసిన తర్వాత స్నానం చేసేసి రెడీ అయిపోతారు. ఇంకా మా హస్బెండ్తో చెప్పాను, ప్లీజ్ ఒక 20 minutes 30 minutes నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పేశాను. సరే అయితే అని చెప్పేసి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు ఆయన అయితేనే. ఆయన 6:30 కల్లా లేచిపోయారు పాపం. ఇంకా అప్పుడు పెట్టిచ్చేసి నేను దేవుడి దగ్గర సర్దుకుంటా ఇంకా అవన్నీ చేసుకుంటున్నాను. ఒక పక్కన రైస్ కూడా వండేసానండి, ప్రసాదం చేసుకుంటా రైస్ అయితే వండేసాను. ఇంకా పిల్లలకు స్కూల్ 8:30 కల్లా వెళ్ళిపోవాలి కాబట్టి అవి కూడా అయిపోయింది అనుకో ఇంకా టెన్షన్ ఉండదు కదండి. ఓ పక్కన పప్పు అయితే నానబెట్టుకుని పెట్టుకున్నాను, పప్పు టమాటా వండుదామని. ఇల్లాలుగా మన బాధ్యత అండి అది. మనము ఫ్యామిలీని చూసుకోవాలి, మన పూజలు చేసుకోవాలి, పిల్లల్ని చక్కబెట్టుకోవాలి, అవన్నీ ఇంకా కామన్ అనమాట. ఇంతేనా నా జీవితం అని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. ఇంతే కదండి, ఇదే కదా కావాలి మనకి, ఇంకేం కావాలి మనకి, ఇంతకన్నా హ్యాపీనెస్ ఏముంటుంది చెప్పండి. ఒక ఇల్లాలకి ఒక భక్తిని చక్కబెట్టుకుని, పిల్లల్ని చక్కబెట్టుకుని, పూజలు చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ని ఇలా లీడ్ చేయడానికి మనకి ఏంటి ప్రాబ్లం అండి. చాలామంది ఇంకా నాకేదో కావాలి, ఇంకా నాదే ఏదో కావాలని చెప్పేసి భ్రమలు పడుతూ బతుకుతూ ఉంటారు. ఏం లేదండి, మనకి కూడికి గుడ్డకి ఏది లోటు లేకుండా ఉంటే అదే మన జీవితం అండి. చాలామంది వరలక్ష్మి వ్రతం వస్తుంది, హంగులు ఆర్భాటాలకు అస్సలు వెళ్ళొద్దండి. ఎందుకంటే మన హస్బెండ్ని బాధ పెట్టకూడదు, మనం బాధపడకూడదు, మనం ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వకూడదు మెయిన్. ఎందుకంటే వాళ్ళ ఇష్టమైతే మీరు సారీ కొనుక్కోండి, రూపు కొనుక్కోండి, వాళ్ళకి స్తోమత కుదురుతుందంటే కొనుక్కోండి, లేకపోతే మనం సైలెంట్గా ఉండటమే బెటర్ కదండి. చారుమతి దేవి ఏది ఆశించలేదండి భర్త నుంచి, ఓన్లీ ఒక ప్రేమ ఆశించింది. అదే మనం ఆశించామంటే అమ్మవారు మనకు 100 రెట్లు అంతకన్నా ఎక్కువ ఇస్తారండి. నేనే చెప్తున్నాను, నాకు పెళ్ళైన ఒక 3 సంవత్సరాల వరకు మా హస్బెండ్ చీర కానీ రూపు కానీ ఏమీ కొనలేదండి. జస్ట్ నేను జాకెట్ ముక్క పెట్టుకుని చేసుకునేదాన్ని పూజ అయితేనే. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేదాన్ని. ఎందుకంటే అప్పుడు మా లైఫ్ కొంచెం స్ట్రగుల్లో ఉందన్నమాట. తన జాబు అప్పుడు హైదరాబాద్ నుంచి వైజాగ్ రావటం, అప్పుడే రావటం. ఇంకా ఆయన్ని అడిగేదాన్ని, నేనేం తక్కువదాన్ని కాదు, నేను అడిగేదాన్ని నాకు కావాలని చెప్పేసి. పాపం అతను అయితే ఇవ్వలేక బాధపడేవారు చాలా అన్నమాట. పాపం చాలా బాధపడేవారు. ఆ స్ట్రగుల్స్ అన్నీ గుర్తొస్తుంటే
చాలా బాధొస్తుంది. ఎందుకంటే ఆ రోజుల్లో ఏమీ లేదు నా దగ్గర అయితేని. నేను అమ్మవారి దగ్గర జాకెట్ ముక్కే పెట్టుకునేదాన్ని. ఏం లేదండి. కొంచెం ఎమోషనల్ అయిపోయాననమాట. జాకెట్ ముక్క, గాజులు పెట్టుకొని, తాంబూలం పెట్టుకునేదాన్ని. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చుట్టుపక్కలోళ్ళందరూ మీ ఆయన చీర కొనలేదా? మీ ఆయన రూపు కొనలేదా? అని అడిగేవారనమాట. లేదండి నేను కొనుక్కోలేదు. మళ్ళీ ఇయర్ కొనుక్కుంటానని చెప్పేదాన్ని. మా చుట్టాల్లో కూడా చాలామంది అడిగేవారు. చాలా బాధేసిది. నాకు కొనలేదని చెప్పేసి. కాకపోతే ఆ రోజు నాడు నేను అలా అన్నాను కాబట్టి ప్రతి ఇయర్ అనమాట ప్రతి ఇయర్ కొంటానే ఉంటారు. శారీ కానీ పొట్టు శారీ కొంటారు. ఒక 3000 పెట్టి రూపు కొంటున్నారు. అమ్మ దయ అనమాట. అమ్మవారే నాకు ఇచ్చారనే ఒక ఆశ అనమాట. నేను అమ్మవారిని ఒకటే అడుగుతాను. మా భర్తకి ఎలాంటి అనారోగ్యం లేకుండా ఆయురారోగ్యాలతో నాకు సౌభాగ్యాన్ని ఇవ్వి చాలు అని అడుగుతానండి. నిజంగా నాకు ఆస్తులు కావాలి, అది కావాలి, ఇది కావాలని ఎప్పుడూ అడగలేదు అమ్మవారిని. నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను. ఏమీ అనుకోకండి. నాకు బాధేసింది అందుకని చెప్తున్నాను. ఒక ఇల్లాలిగా మనం కోరుకునేది భర్త ఆరోగ్యంగా ఉండాలి, అతను సంతోషంగా ఉండాలి, అతను హ్యాపీగా ఉంటేనే మనకి ఏదైనా తేగలడు. అతన్ని మనం షాపర్ చేసేసి అతన్ని మనం టార్చర్ పెట్టేసామనుకో, ఆయన ఏం చేస్తాడు పాపం, అప్పులు చేసి తెచ్చేస్తాడు. తర్వాత అప్పులన్నీ కొండెక్కినాయి అనుకో, తర్వాత ఎవరికి, మనకే కదా బాధ. దానికోసం ఏదైనా సరే తగ్గే ఉండండి. వాళ్ళు ఏదో పెడుతున్నారు, వీళ్ళు ఏదో పెడుతున్నారు, వాళ్ళు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని అస్సలు అనుకోవద్దు. మీకు స్తోమత ఉంటే చేసుకోండి, నో ప్రాబ్లం. స్తోమత లేని వాళ్ళు కూడా స్తోమత ఉన్న వాళ్ళతో తోగాలంటే అది కరెక్ట్ కాదండి. చాలా తప్పది. ఎందుకంటే మన హస్బెండ్ని మనం ఎట్టి పరిస్థితుల్లో బాధ పెట్టుకో, వరలక్ష్మి వ్రతం పూజకే అదే మెయిన్. ఎందుకంటే మనం భర్తని బాధ పెట్టకూడదు, వాళ్ళని హింసించకూడదు. వాళ్ళు ఏది ఇస్తే అది, వాళ్ళు కొంటానంటే కొనిపించుకోండి, లేకపోతే జాకెట్ ముక్క, గాజులు పెట్టుకొని చేసుకోండి. అమ్మవారు అది పెడితే నేను చూడనని అనలేదు కదండి. అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ కావాలి. ఆవిడికి మంచి పూజ, కుంకుమ, పసుపు, అక్షింతలు, గంధం, ఆ మంగళకరమైన వస్తువులే పెట్టు అమ్మవారి దగ్గర. అవే ఇష్టం అమ్మవారికి, ఇంకేం కావాలి? ఎక్కడెక్కడి నుంచో ఏదో పట్టుకొచ్చి పెట్టేసినంత మాత్రాన అమ్మవారు ఇష్టపడరు కదా. నువ్వు సఫర్ అయ్యి నీ భర్తను సఫర్ పెట్టి ఇవన్నీ చేసావనుకో, అమ్మవారు ఏమనుకుంటారు, నా భక్తురాలు ఇంత బాధ పెడుతుంది ఎందుకు అని చెప్పేసి అమ్మవారే మనల్ని సీదరించుకుంటారు. అలా అయితే అస్సలు చేయకండి. ఏది ఉంటే అది పెట్టుకొని పూజ చేసుకోండి. పలహారాలు కూడా ఎక్కువ చేసేయాలని ఏం లేదు. అమ్మవారికి ఏది ఇష్టమైతే అదే చేయండి. ఒకటైతే ఒకటి, 2 రకాలు, 3 రకాలు, 5 రకాలు, ఏదైతే అది చేసుకోండి. ఇంకా నేను అమ్మవారి దగ్గర అయితే పూజ అయితే చేసుకున్నానండి. ఎవరైనా హర్ట్ చేసి ఉంటే సారీ. నేను స్ట్రగుల్ అయిన ఫేస్ చేసినవన్నీ మీకు చెప్తున్నాను. నేను వీడియోస్ ద్వారా ప్రతి ఒక్కరికి చెప్పేది ఏదంటే నా లైఫ్లో జరిగిన ప్రతి స్టోరీ మీకు చెప్తున్నాను. అలాగే ఎలా ఉండాలో చెప్తున్నాను, ఎలా మసలాలో చెప్తున్నాను. ఎవరినైనా బాధ పెట్టుంటే సారీ అండి. ఇంకా పూజ అయితే చేసేసుకున్నానండి. అమ్మవారికి నేను జాకెట్ ముక్క ఇంట్లో ఉన్నది, గాజులు అయితే నేను తెచ్చుకున్నాను కదండి, అవి ఉంచి పసుపు, కుంకుమ, అక్షంతలు, అలాగే రూపాయి కాయిన్ పెట్టి, పావు చెక్క పెట్టి అమ్మవారికి తాంబూలం ఇచ్చేసాను. అలాగే ఈరోజు పరమాన్నం చేసుకున్నానండి. చీరన్నం అనమాట. చీరన్నం పెట్టుకున్నాను. అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం అనమాట. మన ఇంట్లో ఎలాగ బెల్లం ఉంటుంది కాబట్టి ఆ పానకం చేసి అయితే అమ్మవారికి పెట్టేశాను. నా దగ్గర ఉన్న వస్తువులే అమ్మవారికి అండి. ఇది నేను పెట్టుకున్నాను కదండి పళ్ళెం లాంటిది, అది ఎంతో కాదండి, తక్కువ కాస్టే, ఒక 50 రూపాయలు, 100 రూపాయలు ఎంతోనండి. అది కొనుక్కున్నాను లాస్ట్ ఇయర్ ఎప్పుడో కొనుక్కున్నాను. దాంట్లో అయితే పసుపు, కుంకుమ, గంధం అన్నీ పెట్టుకుని, నా దగ్గర ఉన్న చిట్టు గాజులు, లక్ష్మీ గవ్వలు అవన్నీ ఎప్పుడెప్పుడో కొనుక్కున్నాయండి. ప్రతి ఇయర్ ఒకటి కొనుక్కుంటాను నేను. అన్నీ ఒకసారి మాత్రం కొన్నాను. అలా కొన్నాయన్నీ అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను అనమాట. నువ్వు చేయట్లేదా అలంకరణ అంటారేమో, నేను చేసిందంతా సింపుల్ అలంకరణ అండి. మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఈ అలంకరణే చాలా అందమైంది అనమాట. నేను సింపుల్గా అలంకరణ చేసుకున్నాను. ఇంకా గుమ్మం పూజ చేసేసుకున్నాను. అలాగే రాగి చెంబు అయితే పెట్టేసుకున్నానండి. అలాగే తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టేసుకుని దండం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పటి నుంచి నా పనులు అనమాట. ఇంకా ఆల్రెడీ రైస్ వండేసాను కదండి, ఇంకా పప్పు టమాటా అయితే వండాలి. మా హస్బెండ్ అయితే బట్టలు అయితే తీయమన్నారని బట్టలు తీసి ఆయనకి ఇచ్చేసి వచ్చానండి. ఈరోజు పరమాన్నం వండాను కాబట్టి ఇంకా అదే టిఫిన్ అనమాట. మా హస్బెండ్కి అదే పెట్టేశాను. పిల్లలకు కూడా అదే తినిపించేసి, పిల్లలకి లంచ్ బాక్సులు కట్టాలి. ఇంకా లంచ్ బాక్సులు పెట్టేసి వాటర్ బాటిల్లో వాటర్ వేసి వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళకి తలస్నానాలు చేయించాలండి. ఈరోజు ఫ్రైడే కదండి, దానికోసం తలస్నానాలు చేయించాలన్నమాట. ఆడపిల్లలకైతే తలస్నానాలు ఫ్రైడే రోజు నాడు చేయించినా ఏం పర్లేదండి. శ్రావణ మాసం కదండి, దానికోసం చేయిస్తాను. లేకపోతే సాటర్డే చేయిస్తాను, బుధవారం చేయిస్తాను, 2 వారాలు చేయిస్తాను. ఇలా అయితే ముగ్గులు అయితే పెట్టుకున్నానండి. సరదాగా పెట్టుకున్నాను అనమాట. ఈ ముగ్గులు అయితే హెవీగా ఏం పెట్టుకోలేదు. నాకు వచ్చిన ముగ్గులే నేను పెట్టుకున్నాను. అమ్మవారి దగ్గర పసుపుతో అలికేసి కూడా ఇక
ముగ్గు అయితే పెట్టుకున్నాను. నేను అమ్మవారిని ఇక్కడ పూజ పీఠకం కూడా మార్చానండి. ఈ పక్కన ఆ పక్కన కూడా 2 టైల్స్ వేసి ఇలా ఎత్తుగా పెట్టుకున్నాను. లేకపోతే నాకు ప్రసాదాలు పెట్టడానికి బాగా డౌన్గా ఉంటుందని చెప్పేసి నేనైతే అవన్నీ తెచ్చి అలంకరణ అయితే చేసుకున్నానండి. అలా అయితే ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అప్పటికే పనులు చాలా మట్టుకు కంప్లీట్ అయిపోయినాయండి. ఇంకా నేను కనకదార సూత్రం అయితే ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుందామని చెప్పేసి అవి అయితే చదువుకున్నాను. ఇంకా మా హస్బెండ్ ఫోన్ ఒకటి తీసుకుని లలితా సహస్రనామం అవన్నీ చదువుకున్నానండి. నాకు మ్యాక్సిమం ఒక 30 గంట అయితే పట్టిందండి పూజ అవ్వటానికి. అలా అయితే చేసుకుని పిల్లలకి మళ్ళీ తలస్నానం పరుగులు అనమాట. ఇంకా పిల్లలకి తలస్నానాలు చేయించి వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి టిఫిన్ తినిపించి వాళ్ళకి సాక్స్లు వేసి మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి స్కూల్ దగ్గర కూడా నేనే డ్రాప్ చేశాను. ఎందుకంటే మా హస్బెండ్ కార్ వేసుకెళ్ళిపోతున్నారు ఈరోజు. ఇంకా దింపడానికి కుదరదు, అక్కడ తిప్పలేను స్కూల్ దగ్గర అన్నారని చెప్పేసి సరే అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను కొంచెం సావకాశంగా పిల్లల్ని తీసుకుని 9 కల్లా వెళ్ళాను అనమాట స్కూల్ దగ్గరికి. పిల్లల్ని అయితే రెడీ చేసేసానండి. అలాగే మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తే నా చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ముందుకు వెళ్తుంది తప్ప నాకేమి లక్షలు వచ్చేయండి. మీ సపోర్ట్ అనమాట. మీ సపోర్ట్ నాకు ఉండాలని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాను. మా పిల్లలైతే అమ్మ ఇక్కడ నుంచొని వీడియో తీస్తారన్నారు. దానికోసం అయితే నుంచున్నాడు అనమాట. ఇలా అవుతుంది. ఈ శారీ అయితే మా చుట్టాలు ఎవరో పెట్టారండి మాకు. ఆ శారీ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టము. అది డోలా సిల్క్ అనమాట. పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నానండి. పప్పు టమాటా వండాను కదండి. ఇంకా పిల్లలైతే టార్చర్ పెట్టేస్తున్నారండి, చాలా టార్చర్ అనమాట. ఎంత కోపం వచ్చేసిందో నాకైతేని. ఎందుకంటే జామ్ తీసుకుని జామ్ తినేస్తున్నారండి, ఉత్తు జామ్ తినేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళ కఫ్ ఎక్కువగా ఉంది, జామ్ తింటే ఇంకా కఫ్ ఎక్కువైపోతుందని చెప్తుంటే మాట వినట్లేదు. ఇంకా లంచ్ బాక్స్లో అయితే సర్దేశానండి. ఇంకా మా పిల్లలకి కూర వేస్తాను, ఇంకా సరిపోదేమో అని మళ్ళీ తీసి మళ్ళీ వేస్తాను. పిచ్చి అనమాట నాకు. సరిపోదన్న ఫీలింగ్తో అయితే అలా వేస్తాను అనమాట. ఇంకా లంచ్ బాక్స్లో అయితే పెట్టేశానండి. పాపం మా హస్బెండ్కి లంచ్ బాక్స్ అయితే పెట్టించేసాను. ఆయన అయితే వెళ్ళిపోయారు. నేను శుక్రవారాలు కదండి, ఆయనకు కూడా కాళ్ళకైతే దండం పెట్టుకున్నాను. దీర్ఘ సుమంగళి భవ అని దీవించాలన్నాను. ఆ దీర్ఘ సుమంగళి భవ మళ్ళీ సంవత్సరానికి కోట్లు సంపాదించేయాలి మళ్ళీ ఇలా అని చెప్పేసి ఎటకారంగా అన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన సరదాగా అన్నా సరే చాలా హ్యాపీగా అనిపించింది ఆయన మాటలు. నేను కూడా చాలా మా ఇద్దరి మధ్యన చాలా అండర్స్టాండింగ్ ఉండేది కాదండి. ఈ మధ్యనే ఎక్కువ అండర్స్టాండింగ్తో ఇద్దరం వెళ్తున్నాము. తను నన్ను అర్థం చేసుకుంటున్నారు, నేను తను అర్థం చేసుకుంటున్నాను. పిల్లలిద్దరికైతే తలస్నానాలు చేయించేశానండి. పెద్ద పాపకైతే పిల్లకైతే వేసేసి పువ్వు అయితే పెట్టి ఇద్దరికి పసుపు రాయమని అడిగారండి. ఇంకా అమ్మవారు అలా అడిగినప్పుడు రాయకుండా ఎలా ఉంటాము. ఇంకిద్దరికి పసుపు రాసేసి ఇద్దరిని దండం పెట్టుకోమని ఇద్దరికి అక్షంతలు వేసేసి బొట్లు పెట్టేశాను. అప్పటికే చాలా టైం అయిపోతుంది. ఇంకా టీవీ కట్టేశానండి. టీవీ కట్టేసి ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి అయితే తీసుకెళ్ళిపోతున్నాను. ఓకేనండి. అలాగే మిమ్మల్ని ఎవరినైనా నేను బాధ పెట్టుంటే సారీ. అలాగే మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే వీడియోని లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పెద్ద పాప చూసారా బొట్లు అయితే ఎలా పెట్టేసిందో. నేను పౌడర్ కూడా ఎలా రాసానో కూడా తెలియదండి. ఒక హౌస్ వైఫ్కి ఇన్ని కష్టాలు అనమాట. కష్టాలు ఏం కాదు, ఇవి ఒక స్వీట్ మెమరీస్ అనమాట. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఖాళీయే కదండి, ఇంక కూర్చుని ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఓకేనండి. పిల్లల్ని అయితే స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వస్తాను. బాయ్ బాయ్.